ఎంతమంది పొత్తులు కలుపుకొని వచ్చినా డోంట్ కేర్ గెలిచేది మా జగన్ అన్నే మళ్ళా సీఎం అందరూ కలిసి వస్తున్నారు సింహం సింగిల్ గా వచ్చింది జై జగన్ అన్న శర్మిల గారు కూడా వాళ్ళతోటి కలిసి పోటీ చేస్తారు ఎంతమంది కలిసినా జగన్ అన్నని ఏమీ చేయలేరు జగన్ అన్న ఒక్కడే వస్తున్నాడు ఎవరన్నా కలుపుకున్నాడా జగన్ అన్న ఒక్కడే వస్తున్నాడు ఎవరన్నా కలుపుకున్నాడా గెలవగలనని సత్తా ఉంది కాబట్టి ఒక్కడే వస్తున్నాడు షర్మిల కలిసినా పవన్ కలిసినా చంద్రబాబు నాయుడు కలిసినా ఎవరు ఏం చేయలేరు జగన్ అన్నే వస్తాడు ఎంతమంది కలిసినా భయపడే వాళ్ళే కదా గుంపులు గుంపులుగా వచ్చేది సింగిల్ గా వస్తున్నాడంటే గెలుస్తానని సత్తా ఉంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా సీఎం గా వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారే ఆ సార్ సత్తా ఏందో జనానికి తెలుసు ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారు గెలిపించుకుంటారు మేము ఎంత కష్టమైనా సరే పడి హనుమిరెడ్డి గారిని కూడా మేము గెలిపించుకొని మేము సీఎం గారికి మేము గిఫ్ట్ గా ఇచ్చుకుంటాం అద్దెంకి ఖచ్చితంగా ఢీ కొంటాడు ఖచ్చితంగా ఢీ కొడతాడు ఖచ్చితంగా హనుమిరెడ్డి గారే గెలుస్తాడు ఖచ్చితంగా హనుమిరెడ్డి గారే గెలుస్తారు ఈసారి అది మా ఎమ్మెల్యే గారు హనుమిరెడ్డి గారే షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఒక కుటుంబంలో వాళ్ళండి అయినా ఈరోజు మరి ఎందుకు మరి ఆమె పార్టీ మారిందో మరి అన్న మీద మరి విరోధంగా చేస్తుంది మరి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది ఈరోజు సోనియా గాంధీకి సొత్తు అయింది చంద్రబాబు నాయుడుకి సొత్తు అయింది ఆమె దత్తపుత్రాలు అయింది అదే జగనన్న మీద విరోధంగా అనేక రకాల సభలు జరుపుతుంది మీరు ఏం చేశారని అడుగుతున్నామా అడిగే దాంట్లో తప్పులేదు ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏ బీరువాల్లో పెట్టారో వాళ్ళ మనసు మాకు అర్థం కాదు కరోనా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడగబోయాడు ఈ శర్మిలమ్మ ఎక్కడికి వెళ్ళింది ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు ఇడుతా పొడుతా రాండి గుద్దుకుందాం కోసుకుందాం నిన్న అంటున్నాడు పవన్ కళ్యాణ్ నేను గానక కర్మజాలకు వస్తే ఒక్కొక్కళ్ళ సంగతి తేలుతా కిందేసి తొక్కుతా ఏమి లేకుండానే అదేనయ్యా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నా ఏమి లేకుండానే కిందేసి తొక్కడానికి సినిమా కాదు ఎందుకంటే సినిమా అంటే ఒకరిని కొడితే 10 మందిని కొట్టినట్టు చూపిస్తారు కాలు కింద తొక్కడానికి నీ చరిత్రలో నువ్వు ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా కూడా గెలవలేవు నీకు చరిత్రే లేదు ఎందుకంటే లేస్తే నువ్వు వస్తే కొట్టుకున్నావురా కోసుకున్నావురా అందరిని దొక్కుతానంటాను అందరూ మా వాళ్ళకి తప్ప ఎవరైనా జనసేన టీడీపీ వాళ్ళు తప్ప ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా పార్టీ గెలిస్తే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఏదైనా చేస్తావన్నావు నేను విన్నాను ఏం చేయగలుగుతావు ఏం చేస్తావు నీ నియోజకవర్గంలో నువ్వు గెలవటానికి నీకు దమ్ము ధైర్యం లేదు నువ్వు ఒక దత్తపుత్రుడివి మేము అద్దెంకి మహిళలుగానే మాట్లాడుతున్నాం మేము ఇది సినిమా స్టోరీ కాదండి ఒకళ్ళని కొడితే 10 మంది పడటానికి ఓట్లు వేయక తాలకి నేను గెలిస్తే కాళ్ళ కింద వేసి తొక్కుతా అంటే గెలిపించుకొని ఆయన చేత కాళ్ళ కింద వేసి తొక్కించుకోవడానికి కాదు కదా అలాంటి వాడిని గెలిపించి అసలు ఆయనకు నిలబడి మాట్లాడటమే చేత కాదు ఆయనకి డ్యాన్స్ చేస్తానే మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు కూడా ఇంకా అలాంటిది ఆయన కాళ్ళ కింద వేస్తే ఎవరిని తొక్కుతాడు ఆయన తొక్కించుకునే రోజుల దగ్గరకు వచ్చి ఆయన ఇలాంటి వ్యాకులింపు డైలాగులు మాట్లాడుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డిని ఆయనే కాదు ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరు ఎంతమంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఆయన గెలుస్తాడు మళ్ళీ వీళ్ళందరూ కలిసి జైలుకి వెళ్లే రోజులు దగ్గరకు ఉండయి ఖచ్చితంగా ఇప్పుడు ఇలా కాదండి వాళ్ళు గెలవాలని ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు గెలవాలని ఆలోచన ఉందిగా గెలుస్తారని ధైర్యం ఉంది కదా ఈ రోమర్స్ ఎందుకు జగన్ అన్న వాళ్ళ గురించి ఏం రోమర్స్ చేశాడు ఇప్పుడు రోమర్స్ ఏం చేశాడు జగన్ అన్న వాళ్ళ గురించి ఏమన్నా చేశాడా నేను గెలవనని ఓడిపోయే వాళ్ళకే భయం ఎక్కువ భయం ఉంది కాబట్టి జగన్ అన్న మీద రోమర్స్ పుట్టిస్తున్నారు గెలిచేది జగన్ అన్నే ఎవ్వరేం చేయలేరు ఇప్పుడు వాళ్ళకి భయం పుట్టబట్టే కదా అందరూ కలిశారు జగన్ అన్న ఒక్కడే వస్తున్నాడు వాళ్ళకి భయం ఉంటబట్టే కదా ఎవరేమొచ్చినా కూడా ఎవరేం చేయలేరు గెలిచేది జగన్ అన్నే తొక్కేది వాళ్ళనే చంద్రబాబు ఖచ్చితంగా ఈ అనేక కేసుల్లో ఎప్పటి నుంచో స్టేలు తెచ్చుకునేవాడు ఇప్పుడు ఖచ్చితంగా స్టేలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి పొత్తులు పెడతారు ఎవరు కానీ గెలిచే ప్రసక్తి లేదు పవన్ కళ్యాణ్ కూడా భీమవరం కాదు తిరుపతి కాదు ఎక్కడ నిలబడినా గెలవలేడు బీజేపీకి అసలు తిరుపతి కానీ ఎక్కడ కానీ గెలిచే సీట్లు 8 సీట్లు అడుగుతున్నారు ఎవరు కానీ బీజేపీకి 0% బీజేపీ 0.2% పవన్ కళ్యాణ్ సుమారు చంద్రబాబు 30% కూడా గెలవలేడు మొత్తాన్ని గ్రహించి మరి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం
జరిగింది కావున షర్మిల గారు కూడా ఇది గ్రహించి కుటుంబ సభ్యురాలు ఆవిడ ఇది గ్రహించి వైఎస్ఆర్సీపీ గూటికి మళ్ళీ చేరి అన్నకు బలం చేకూరుస్తూ ముందుకు నడుస్తారని మరి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా మనుగడ లేని పార్టీ ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరియు జనసేన పార్టీ మాత్రమే. కేవలం ఫ్యాన్ బలాన్ని లేదంటే ఒక కమ్యూనిటీకి చెందిన ఓటు బ్యాంకును మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి రెండింటిని పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కొరకు వైఎస్ఆర్సీపీని ఇంకొకసారి గెలిపించుకోవాలని, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సీట్లు గెలిపేవాలని లక్ష్యంగానే ప్రతి కార్యకర్త పనిచేస్తున్నాం. మరి ఇందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చేది 175 స్థానాలే. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు, పొత్తులు కాదు, ఏమొచ్చినా సరే వైఎస్ఆర్సీపీదే అంతిమ విజయం. ఇవన్నీ కాదన్నా, పోలీసులకి ఆదివారం సెలవు ఇచ్చింది ఎవరో మీరు చెప్పండి. ప్రశ్నకు ఆన్సరు. మన పోలీసులు నిన్న కోటప్పకొండ తిరణాల నిన్న కాక మొన్న ఆడ పోలీసులు డ్యూటీలు పడ్డాయి. నేను నిన్న చిన్నగంజాం తిరణాలకు వెళ్ళాను, అక్కడ పోలీసు డ్యూటీ పడ్డాయి. ఒకడు అన్నాడు పోలీసుల్ని ట్రైన్ కింద పడేయరా అన్నాడు. ఎవడా లంచా కొడుకు వాడు నాకు కాన్ రావాలన్నా కనిపించి కాల్ చేస్తా. ఏందన్నా పోలీసులు అన్న అంత లెక్కలేస్తానవా? రెడ్ కలర్ అంటే ఏంది? మేము చచ్చిపోయిన మా బెల్లం బిడ్డలు వదిలేసి మీకోసం మేము కాపలా కాస్తాం. ఎవడైనా సరే, ఎవడొచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ. అట్లాంటి పోలీసుల్ని వాడు నిన్న చిన్నగంజా రోడ్డు కాడ ఏమన్నాడు, ట్రైన్ కింద పడేయమన్నాడు. వాడు ఎవడాడు? వాడు నాకు కనపడాలి అన్న. మా నాన్నగారు కూడా విఆర్ఏ ఫ్రమ్ నాగండ్ల, మాది పచ్చూరు నియోజకవర్గం. వచ్చేది ఎడం బాలాజీ, ఇది కన్ఫామ్ రాసి పెట్టుకో. ఇవాళ తారీఖు 10వ తారీఖు మార్చి నెల 2024 సంవత్సరం. వచ్చేది మరలా జగనే. నువ్వు ఎన్నైనా చెప్పుకో, జగనే సీఎం. ఫైనల్ మాట ఇంకేం లేదు. సార్ మీ నియోజకవర్గం తాడిపర్తి చంద్రశేఖర్. ఆ నియోజకవర్గానికి కొత్త కదా, కొత్త. టీడీపీలో మాకు అక్కడ 20,000 మెజార్టీ వచ్చింది. 20,000 వెలుగొండ అసలు కట్టలేదు. వెలుగొండ పూర్తి చేసిండుగా. చుక్క నీళ్ళు రాలేదంటున్నారు. చుక్క నీళ్ళు అంటే వర్షాలు పడుతుంది కదా వచ్చేది. వర్షాలు పడితే అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అది పూర్తి చేసినోడు మగోడు, పూర్తి చేయకుండా వాడిని అడగటం లేదు ఎవరు. మా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని ఓపెన్ అన్న చేసిండు. మరి మీరేం చేసారు 14 సంవత్సరాలు? ఏం చేసిరంట? గడి బీగుతున్నా లేకపోతే ఏమైనా బీకింది అక్కడ వెలుగొండను? మీ సామాజిక వర్గానికి కొమ్ము కాసి నువ్వంతా జన్మభూమి కమిటీలని పెట్టి ఇవన్నీ బస్టు పట్టించి 14 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇవాళ చేసి నుండి పట్టుకొని అభివృద్ధి జరగలేదంటారు. ఏది 4 రోడ్లు 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి? ఇవాళ పోర్టులు ఏంది? ఇవాళ పోర్టులు కట్టడం లేదా? ఇవాళ అభివృద్ధి జరగటం లేదా? ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావటం లేదా? కంపెనీలు రాంటే ఉద్యోగాలు ఎట్టుతున్నాయి. నిరుద్యోగులు సచివాలయం ఉద్యోగులు కాదా? వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదా? గవర్నమెంట్ స్టాఫ్ హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగాలు కాదా? మరి ఎక్కడ ఉద్యోగాలు లేవు? ఎందుకు ఉద్యోగాలు చేయలేదని అంటున్నారు మీరు? రండి మీరు చర్చకి ఎక్కడికైనా సిద్ధమే. నా పేరు వై ఆదాము, ఎక్స్ సర్వీస్ మ్యాన్ను. ఎక్కడికి ఎనీ టైం ఎనీ ప్లేస్ ఐ విల్ కమ్ టు చర్చ. మాది అద్దెంకి అండి, బాపట్ల జిల్లా అద్దెంకి నియోజకవర్గం. మాది అద్దెంకి టౌన్ అండి. మేము మాన్యం అనివిరెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామండి. మేము జగనన్న కుటుంబం అన్న, జగనన్న పరిపాలన అన్న మాకు చాలా ఇష్టం అండి. మళ్ళా మాకు జగనన్న పరిపాలన మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. జగనన్న పరిపాలన మేము చాలా లబ్ధి పొందాము. గత 20 సంవత్సరాలుగా మేము పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నామండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నామండి. వాళ్ళ నాన్నగారితో కూడా మేము పాదయాత్రలు ఎన్నో చేసాము, ప్రోగ్రామ్స్ చాలా చేసాము. ఇక్కడ ఈ జగనన్న పరిపాలన వచ్చినా కూడా మేమంతా లబ్ధి పొందాము. తెలుస్తాను అవన్నీ ఉత్తమ మాటలేనండి. మా అన్న చిన్న అనివిరెడ్డి గారే మాకు కాబోయే ఎమ్మెల్యే గారు. మేము ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటాము. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మేము అద్దెంకి మాకు అన్నీ అందినాయండి. మాకు గత 20 సంవత్సరాల నుంచి మేము రెంట్కే ఉంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము సొంత ఇల్లు కట్టుకున్నాము, స్థలం ఇచ్చాడు, మేము ఇల్లు కట్టుకున్నాము. చాలా సంతోషంగా ఉన్నాము. అవన్నీ ఉత్త పుకార్లేనండి. కాసేపు ఉండి ప్రోగ్రాం మొత్తం అయిపోయేదాకా చూడమనండి. మా జగనన్న సత్తా ఏందనేది చూపిస్తాం.